నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫిష్ వెంకట్ పెద్దగా పరిచయం లేని వ్యక్తి. ఎన్నో సినిమాల్లో నటించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు అష్ట కష్టాలు పడుతూ ఉన్నాడు. తినడానికి తిండి లేని స్థితిలో డయాలసిస్, ఆయన కిడ్నీ బారిన పడి డయాలసిస్ గాంధీ హాస్పిటల్లో చేసుకున్న పరిస్థితి. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పటికైనా ఎవరైనా ముందుకు వస్తారేమో అని ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎన్నో సినిమాలు, వందల సినిమాలలో విలన్ క్యారెక్టర్స్తో మనందరినీ అలరించిన ఫిష్ వెంకట్ ఈరోజు ఆయన బాధ వర్ణనాతీతం. ఈ 2 రోజుల నుంచి గత సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. కష్టాల్లో ఫిష్ వెంకట్, సాయం కోసం ఎదురు చూపులు. కొన్ని నెలలుగా టాలీవుడ్ కామెడియన్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన నటుడు ఫిష్ వెంకట్ ఒకరు. ఆయన ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఎన్నో సినిమాలు నటించి ఈ నటుడు ప్రస్తుతం వైద్యానికి డబ్బులు లేక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కిడ్నీలు పాడవడంతో గాంధీ ఆసుపత్రిలో డయాలసిస్ చేసుకుంటున్నట్లు తెలిపారు. బీపీ, షుగర్ వల్ల కాల్కి ఇన్ఫెక్షన్ అయ్యిందన్నారు. తనకు ఎవరు సాయం చేస్తామని ఇప్పుడు ఖర్చులకు కూడా డబ్బులు లేవని కన్నీరు పెట్టుకున్నారు. సో ఇది పరిస్థితి. ఇప్పటికైనా అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఇటు టాలీవుడ్లో ఉన్న ఇండస్ట్రీ పెద్దలు కానీ ఖచ్చితంగా ఫిష్ వెంకట్కి ఆర్థిక సాయం చేసి తనను నేనున్నా అంటూ భరోసా కొలిపితే ఇటువంటి ఆనిముత్యాలను మనం జల్దీ కోల్పోకుండా ఉండడం జరుగుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.